నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం జయ గారు. శ్రీనివాస్ గారు, ఎంపాక్స్ బాగా స్ప్రెడ్ అవుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తా ఉంది. అసలు దీని లక్షణాలు ఏంటి? అంటే రాకుండా ఏమన్నా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందా? దీంట్లో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, అంటే ఏ జోనర్లో ఉన్నాము? సో మీరు చెప్పినట్టుగా అది సోషల్ మీడియాలో ఎక్కువగా న్యూస్ వస్తుందండి. WHO చెప్పడం కూడా జరిగింది. ఎయిర్‌పోర్ట్స్‌లో కూడా ఈ తగు జాగ్రత్తలు తీసుకో. ఫీవర్ స్క్రీనింగ్ చేయండి ఇట్లాంటివన్నీ చెప్పడం అంటే జరిగింది. ఇది ముఖ్యంగా ఎంపాక్స్ అనేది ఆఫ్రికా నుంచి వచ్చినటువంటిదండి. ఇది ఆల్మోస్ట్ లైక్ 50-60 ఏళ్ల నుంచి వస్తూ పోతూ ఉన్నది. ఎట్లాగైతే ఈ జంతువుల నుంచి మనకు వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటిది కానివ్వండి, చికెన్ పాక్స్ కానివ్వండి, ఇంకా రకరకాల పాక్స్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా జంతువుల నుంచి వచ్చేటటువంటి వైరస్లు ఒక్కసారి మనిషికి వచ్చిన తర్వాత తిరుగుతూ ఉంటాయి. ఓకే. ఆఫ్రికాలో ఎక్కువగా చూడటం జరుగుతూ ఉంటుంది. సో మొదటగా వచ్చింది చనిపోయినటువంటి జంతువుల మీట్ హ్యాండిల్ చేయడం ద్వారా మనుషులకు వచ్చింది అది. ఇప్పటికీ కూడా ఆ రిస్క్ కొంచెం ఉంటుంది. ఆ తర్వాత మనుషుల్లో తిరగడం అంటూ మొదలైంది. సో ఇది వైరస్ కాబట్టి చలికాలంలో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయితే అవకాశం ఉంది. ఇప్పుడు చికెన్ పాక్స్ గురించి మీరు వినుంటారు కదా. అవునండి. ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ అలాంటి ప్రజెంటేషన్ దీనికి ఉంటుంది. మొదట 2-3 రోజులు జ్వరం లాగా మొదలవడం, కొంచెం ముక్కు దెబ్బడ ఒళ్ళు నొప్పులు ఎట్లాగో వస్తుంది. వచ్చిన తర్వాత చికెన్ పాక్స్ అనుకోండి, 3-4 రోజుల తర్వాత సడన్గా శరీరం అంతా పొక్కులు ఎగ్జాక్ట్ గా చికెన్ పాక్స్ అమ్మవారు అంటారు. చికెన్ పాక్స్ ఎట్లాగైతే వస్తాయో అవంటే ఫ్లూయిడ్ నీరు నించిన బొబ్బల్లాగా వస్తాయి సార్. ఎగ్జాక్ట్ గా అలాగే వస్తుంది దీంట్లో కూడా. కదా చిన్న మార్పు మధ్యలో జ్వరం తర్వాత మెడ మీద కానీ చెవు వెనకాల కానీ చంకలు కానివ్వండి అలాగే చిన్న చిన్న గడ్డలు లాంటివి రావడం జరుగుతుంటుంది. ఏది ఎంపాక్స్ కా? దీనికి ఎంపాక్స్కి. సో దాని తర్వాత స్కిన్ లేషన్స్ వస్తాయి. ఇప్పుడు కొంతమంది పిల్లలకి యుక్త వయస్కులకు జ్వరం వచ్చినప్పుడు తెలియకపోవచ్చు. టిపికల్ చికెన్ పాక్స్ లాగా వస్తూ ఉంటుందండి. సో అది సో స్ప్రెడ్ కూడా ఇప్పుడు చికెన్ పాక్స్ అనుకోండి, కొంతవరకు మనిషిని మంచికి ఎలా వెళ్తుంది అది ఈ స్కిన్ లేషన్స్ తగిలిన వాళ్ళకి. సో లేకపోతే వాళ్ళ బట్టల్ని హ్యాండిల్ చేయడం, వాళ్ళు పడుకున్న చోట దుప్పట్లు అవి జనరల్ గా మనం చూస్తాం, ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఆటోమేటిక్ గా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చికెన్ పాక్స్ అయితే వస్తుంది. దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి కదా డాక్టర్ గారు. ఒకరికి కొంతమందికి ఏమో పెద్దగా మీరు అన్నట్లుగా వస్తాయి, కొంతమందికి దద్దులాగా సన్నగా మనకి సమ్మర్ లో పేలుతుంది కదా శరీరం, అలా కూడా వస్తుంది. మనం చికెన్ పాక్స్ అనుకుంటాం, కానీ దీనికి మాత్రం గడ్డలే ఉంటాయి అంటారా ఎంపాక్స్ కి? ఎగ్జాక్ట్ గా చికెన్ పాక్స్ ఎలా వస్తుంది అలాగే వస్తుంది. రకరకాల ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే స్కిన్ మొదట చిన్న చిన్న పొక్కులాగా ఎర్రగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత బొబ్బలు వస్తాయి. ఆ తర్వాత అది పగిలి మానిపోతుంది. దీంట్లో ఏమొస్తాయి, కొంచెం బొబ్బలు పెద్దవి వస్తాయి. చికెన్ పాక్స్ గురించి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే చికెన్ పాక్స్ ముఖ్యంగా పొట్ట మీద వస్తుంది. ఎక్కువ చేతుల కాళ్ళ మీద ఉన్న ఎక్కువ పొట్ట భాగంలో, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పొట్ట భాగంలో ఎక్కువ వెసికల్స్ తెలుస్తాయి. దీనికి జస్ట్ ఆపోజిట్ ముఖము కాళ్ళు చేతులు ఎక్కువ వస్తాయి. పొట్ట మీద ఉంటాయి తక్కువ ఉంటాయి, ముఖము కాళ్ళు చేతుల మీద ఎక్కువ వస్తాయి. స్మాల్ పాక్స్ కి అంటే ఇప్పుడు మనకి అసలు ఇప్పుడు మన జనరేషన్ ఎవరు చూసి ఉండరు. 70 ఏళ్ళలో జబ్బు పోయింది కాబట్టి పురకాలు మసూచి స్మాల్ పాక్స్ అనేవారు. 70 ఏళ్ళలో జబ్బే పోయింది. అలా ఉంటుంది అన్నమాట. అంటే ముఖం మీద ఎక్కువ వస్తుంది, కాళ్ళు చేతుల మీద ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవి కాకపోతే కొంచెం పెద్ద బొబ్బ వస్తుంది. అది మానిన తర్వాత కూడా ఒక కురుపులాగా తయారవుతుంది. అది అలాగ 2 వారాల దాకా ఉండొచ్చు ఈ మెల్లగా పగిలి మాని ఇవంతా. కానీ ఈ 2 వారాలు కూడా ఇంకో మనిషికి వెళ్ళి అంటించగలరు. ఓకే. ఇంకా సిమ్టమ్స్ ఏముంటాయండి? ఓన్లీ గడ్డలైనా లేకుంటే ఫీవర్ రావటం అలాంటి సిమ్టమ్స్? సో మొదట 2-3 రోజులు ఫీవర్గా స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయిన తర్వాత ఒక 4 నుండి వారం రోజుల లోపల, అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు అబ్జర్వ్ చేస్తే గనక ఇది ఎక్కడైతే చేతుల మీద రావచ్చు, అక్కడి నుంచి ఏమవుతుందంటే గడ్డల్లాగా చంకల్లో, చెవులు వెనకాల, మెడ మీద, ఇవన్నీ కూడా లింఫ్ నోడ్స్ అంటారు. బేసికలీ మీకు గడ్డల్లాగా వాపులాగా తెలుస్తూ ఉంటుంది. చిన్నపిల్లలకు చెవు వెనకాల తెలుస్తూ ఉంటుంది. అట్లా అలాగ వస్తుంది. అది వీళ్ళు నోటీస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. జనరల్గా నోటీస్ చేసేటప్పుడు స్కిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు, స్కిన్ ప్రాబ్లం రావడానికి వీళ్ళకి ఒక 4 రోజుల నుంచి వారం రోజుల ముందే వీళ్ళకి జ్వరం వచ్చి పోయి ఉంటుంది. జ్వరం తగ్గిపోతుంది, తగ్గిపోయి ఈ స్కిన్ ప్రాబ్లం మొదలవుతుంది. ఈ స్కిన్ ప్రాబ్లం ఎక్కువ చెప్పడం ముఖం మీద, కాళ్ళు చేతులు ఇవి ఎక్కువ వస్తాయి. పొట్ట మీద కూడా ఉండొచ్చు, తక్కువ ఈ మిగతా చోట్ల ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఎలాంటి కేర్ తీసుకోవాలండి? ఇది మిగతా దానికంటే చికెన్ పాక్స్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కాలము ఇంకొకరికి అంటించగలిగే రిస్క్ ఎక్కువ ఉంటుందండి. దీంతో అందుకే అదే ప్రాబ్లం 2 వారాల దాకా ఉంటుంది. సో ఆ స్కిన్ లేషన్స్ ఎప్పుడైతే మొదలవుతాయో అప్పుడు వీళ్ళు ఇంకొకళ్ళకి ఈ వైరస్ని అంటించగల కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. ప్లస్ దీనికి పూర్తిగా మందులు లేనటువంటి ప్రాబ్లం కాబట్టి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని ఇప్పుడు దీన్ని ఐసోలేట్ చేయడం, వాళ్ళ బట్టలు, వాళ్ళు వాడినటువంటి మంచం మీద ఉన్నటువంటి దుప్పట్లు కానీ, దిండ్లు కానీ ఇవన్నీ కూడా వేరేగా ఉంచడం చాలా 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 ముఖ్యం.
చిన్న పిల్లలకి వచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే దీనికి ఒక సుగుణం దీనికి మనకేముందంటే ఎవరికైతే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకుంటారో వాళ్ళలో ఈ ఎంపాక్స్ రావడం అనేది తక్కువగా గమనిస్తున్నారు. దానికి వ్యాక్సిన్ దీనికి ప్రొటెక్షన్ ఉంటుంది. సో చిన్నపిల్లలకి తక్కువ వచ్చే అవకాశం, పెద్దవాళ్ళకి లేకపోతే మరీ చిన్నపిల్లలకు లేకపోతే మరీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకు, ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్ ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో వాళ్ళు పెద్దవాళ్లే కాబట్టి వయసులో తనకు తాను వాళ్ళు చూసుకోగలరు కాబట్టి ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా, ఎందుకంటే ఇవి తగిలితే ఇంకోళ్ళ జబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఎక్కువ తీసుకున్నట్లయితే కనుక ఇంకొకళ్ళకి ఇది అంటించకుండా వాళ్ళు దాన్ని ఇక్కడ ఆపగలరు. ఐసోలేషన్ ముఖ్యం. ఓకే ఓకే. ఫుడ్ విషయంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇది ఆల్రెడీ ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళకే వస్తుంది ఇది. సో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం, అది ఫస్ట్ దీన్ని రాకుండా ఇంకొక మనిషి నుంచే వస్తుంది మనకి. ఇంకొక మనిషి యొక్క చర్మం నుంచి దాని నుంచే వస్తుంది. ముక్కు ద్వారా నోటి ద్వారా కోవిడ్ దాకా వచ్చే అవకాశం తక్కువ, పాసిబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా. సో వాళ్ళు వాడిన వస్తువులు ముట్టుకుంటేనో అలాంటి మనిషి దగ్గర దరిదాపులో వస్తుంది కాబట్టి వాళ్ళ దూరంగా ఉంచడం అనేది చాలా చాలా ముఖ్యం. వచ్చిన మనిషిని మాత్రం కొంచెం దూరంగా ఉండడం, మనం వాళ్ళ నుంచి దూరంగా ఉండడం కూడా ముఖ్యం. మనకి ఎంత కావాల్సిన వాళ్ళైనా, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు దాకా పెద్ద ట్రీట్మెంట్ మనకి తెలియనటువంటి జబ్బు. యాంటీవైరల్స్ పనిచేస్తున్నాయి, యాంటీవైరల్స్ అంటూ ఉన్నాయి, బట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఒకటి. రెండోది ఏమిటి, ఇప్పుడు 2 వారాల పాటు చర్మం మీద వాళ్ళ కురుపులు ఉంటాయి. అలాగే గొంతులో వైరస్ గొంతును కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే గొంతు నొప్పి వస్తుంది ఇనీషియల్ 3 రోజులు. సో ఈ చర్మం ఇవి పగిలి ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవాలి, చీము రాకుండా చూసుకోవాలి. దానికి యాంటీబయాటిక్స్ తీసుకోవడం అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, ఇంత ఎక్కువ చర్మంలో వాళ్ళకి కురుపులు వచ్చేవి ఇన్ఫెక్ట్ అయ్యాయి అనుకోండి, తీవ్రమైన ప్రాబ్లం వచ్చే అవకాశం. ఆల్రెడీ వాళ్ళకి ఇమ్యూనిటీ డౌన్లో ఉన్న వాళ్ళకి కదా వచ్చేది. సో వాళ్ళు తగిన క్లీన్లీనెస్ వాళ్ళు ఉంచుకోకపోతే ఇది తీవ్రమైన అవకాశం ఉందండి. ఓకే. మన దేశం పరిస్థితి ఏంటండి? మనం ఏ జోనర్లో ఉన్నాము? ఇప్పుడే కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. సో ఇంకా మనం చాలా మందికి అందరూ కూడా స్మాల్ పాక్స్ వ్యాక్సినేటెడ్. అవును. సో చాలా మంది వరకు మనం ప్రొటెక్టెడ్, అన్లెస్ ఆల్రెడీ రోగ నిరోధక శక్తి వీక్గా ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలకైతే నేను చెప్పినట్టు పోలియో వ్యాక్సిన్ ఇచ్చేసి ఉంటాం. కొంతమందికి పోలియో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే, లేదా మరీ వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ ఎప్పుడో చిన్నప్పుడు తీసుకుని ఉంటారు. ఆ జబ్బు పోయింది కాబట్టి ఎవరికి ఇప్పుడు తీసుకునే అవకాశం తక్కువ. సో వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇతరత్ర ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హెచ్ఐవి కానివ్వండి, ఈ ప్రాబ్లమ్స్, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. నమస్తే.